విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2-3 నెలల వ్యవధిలోనే 4 ప్రాణాలు కోల్పోయారంటే మరి ఆ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆ పరిస్థితులను చూస్తుంటే ఇక్కడ వారి కుటుంబాల్లో ఆవేదనతో పాటు ఆ కడుపు కోత మిగిల్చినటువంటి నేపథ్యంలో వారి తల్లిదండ్రులు గుండెల విసలా రోధిస్తున్నారు. బంధువులకు కూడా ఎంతో తీరని దుఃఖ శోకంలో ముంచుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి పెద్ద దిక్కు కూడా లేకపోవడంతో ఆ కుటుంబం ఒక అనాథగా మిగులుతున్నటువంటి పరిస్థితి. అసలే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబంలో జీవనోపాధి గడపడం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కుటుంబాలు మాత్రం ఇక్కడ తమ కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి వాళ్ళను ఇక్కడ విద్యుత్ శాఖలు అలాగే ప్రమాదాలకు గురి కావడం వల్ల వారి జీవితాలు కూడా అగమ్య గోచరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆ కుటుంబాన్ని కూడా మొత్తం చిన్న భిన్నం చేసింది. వారి బంధువుల ఆక్రోధన మిన్నట్టుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తే ఇట్లాంటి పరిస్థితులకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఎప్పటికీ ఆలోచిస్తున్నటువంటి విద్యుత్ అధికారులు మరి ఎందుకు ఈ సంఘటనలకు ఈ సమస్యలకు పరిష్కారం చూపించలేకపోతున్నారు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3-4 ఇలా ఒకరికొకరు కేవలం విద్యుత్ మరమ్మతులు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రాణాలు కోల్పోతుండడం పట్ల కూడా వారి కుటుంబాల్లో ఆవేదన మిగులుతుంది. ప్రస్తుతానికి బోడమాణిక్యం తండాకు చెందినటువంటి శివ తను విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఆవేదన ఉంది. ప్రస్తుతానికైతే నర్సంపేటలోని ఇక్కడ మార్చురీకి తరలించినటువంటి పరిస్థితి. వారందరూ కూడా తండావాసులందరూ కూడా ఒక తీరని దుఃఖ శోకంలో మునుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది అసలు? మరి విద్యుత్ అధికారులు మరి దీని మీద ఏం స్పందిస్తున్నారు అన్న మీరు చెప్పండి. ఇప్పటి వరకు అయితే 2-3 నెలల వ్యవధిలోనే జనగామ జిల్లాలో ఒక ఇద్దరు సేమ్ ఇలాగే చనిపోయారు. ఇప్పుడు మీ బోడమాణిక్యం తండాకు చెందినటువంటి శివ కూడా ఈ విధంగానే మరమ్మతులు చేస్తుండగా చనిపోయారు. మరి ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుంది? మరి విద్యుత్ శాఖ అధికారులు దీని మీద స్పందిస్తున్నారా? మరి ఈ కేవలం విద్యుత్ డిపార్ట్మెంట్ లోనే ఇక్కడ అనుకోకుండా, ఎందుకంటే ఎంతో మందికి వెలుగునిచ్చేటువంటి వాళ్ళ జీవితాలే కుటుంబాలు ఆ చీకట్ల అంధకారంలోకి మునిగిపోతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఈ నిర్లక్ష్యాన్ని? అయితే ఒకటన్నా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. ప్రభుత్వ అధికారులు లైన్మెన్ కానీ, లైన్ ఇన్స్పెక్టర్ కానీ, ఏఈలు కానీ ప్రతి కార్యక్రమంలో వాళ్ళు చూడాలి. లైన్ ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ ఇది ఉన్నది, ట్రాన్స్ఫర్ ఎక్కడ ఫెయిల్ ఉన్నాయి వాళ్ళు చూసుకోవాలి. ఒక చిన్న ఎంప్లాయీని రాత్రి పగలు ఒక గ్రామం కాదు, ఆయన ఒక గ్రామం పనిచేయాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక 4-5 గ్రామాలు, పాపాపేట 6 గ్రామాల్లో ఒక్క వ్యక్తే చూడాలి. ఎందుకంటే లైన్ మెన్ వస్తాడు, బండి వేసుకొని వెళ్ళిపోతాడు. ఇవాళ ఒక నిండు ప్రాణం వెళ్ళిపోయింది. వాళ్ళ చిన్న పిల్లలు, ఒక భార్య, పేదవాడు. నా ముచ్చట ఏంటంటే ఒకటే, దయచేసి ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకు ఒక చిన్న జాబ్ ఇప్పించాలనేది మా డిమాండ్. ఎందుకంటే అధికారులు కూడా ఎంతసేపు ఇప్పుడు జాబ్ గురించి తర్వాత ఎందుకంటే ఇట్లా సంఘటన రిపీట్ అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ముందు ఈ ప్రమాదాలని నివారించే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, తర్వాత మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా వారి కుటుంబానికి ఎవరైతే నిర్లక్ష్యం ఉన్నారో వాళ్ళు మాత్రమే దానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా విద్యుత్ శాఖ అధికారుల మీదనే ఉంటుంది. అది సంగతి ఏంటంటే దాని తర్వాత విషయం. కానీ ఎందుకంటే కంటిన్యూగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది అధికారుల నిర్లక్ష్యమే 100%. ఎందుకంటే అధికారులు ప్రత్యేక దృష్టితోటి అధికారులు చూడాల్సిన సమస్య ఇది. కానీ చిన్న ఎంప్లాయీ మీద వదిలిపెట్టి సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడినాం. వాళ్ళు ఏంటంటే మేము పై అధికారులతో మాట్లాడతాం, మేము సాయం చేస్తాం అంటే తప్ప ఒక హామీ అయితే ఇవ్వలే. దయచేసి ఈ నిర్లక్ష్యం వహించకుండా, ఇంకోల ప్రాణం పోకుండా అధికారులు 100% పట్టించుకోవాలి. కరెంటు తప్పనిసరి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకోవాలి. వాళ్ళు చూసుకొని కింది ఎంప్లాయీస్ను డిసిషన్ తీసుకోవాలి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. లైన్ మెన్ ఉంటాడు, లైన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఏఈ ఉంటాడు. ఏం చేస్తారు వీళ్ళంతా? ఒక మండలంలో ఇంతమంది ఆఫీసర్లు ఉంటారు, ఒక్కరు కూడా స్పందించారు. వాళ్ళ ప్రాణం పోయినాక స్పందించలే. వచ్చిళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు? మేము చూస్తాం చేస్తాం అనేది కాదు. 100% ఇకనన్నా ప్రాణాలు పోవద్దంటే అధికారులు నిర్లక్ష్యం విడాలి, వాళ్ళు కరెక్ట్ పని చేయాలి. లేకుంటే ఇంకా ప్రాణాలు పోతూనే ఉంటాయి, ఈ పేదోడు చనిపోతూనే ఉంటాడు. ఓకే, ఈ సంఘటన మీకు తెలిసి ఎట్లా జరిగింది? అసలు తను ఏం పని చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది తెలిసి? అంటే ఒకటి ట్రాన్స్ఫర్ రిపేర్ ఉన్నది ఆ విలేజ్లో, ఎక్కిండు. ఈడ ట్రాన్స్ఫర్ కాడ ఆఫ్ చేసుకున్నాడు, ఎల్సీ తీసుకున్నాడు. ఏబీసీ అని ఉంటుంది. ఆ ఏబీసీ చూస్తే కంప్లీట్ ఒక సైడ్ బంద్ అవుతుంది. ఒక సైడ్ బంద్ అనేది అనుకున్నాడు. రెండోది అవతల సైడ్ నుండి లైన్ వస్తుంది అనేది అనుకోలే. అది వైర్ అటు దాగి అప్పుడే షార్ట్ కొట్టి ఇది మెయిన్ స్పాట్ లో. 33 సంవత్సరాలు, 2 పిల్లలు, భార్య. పిల్లలు ఎంత ఏజ్? చిన్నోళ్ళు, అంటే 5-6 సంవత్సరాలు. ఒకరికి 3 సంవత్సరాలు. మీ బంధువు
మా బావ చెప్పండి. మా బావనే ఒకనికి 5 సంవత్సరాలు ఒకనికి 3 సంవత్సరాలు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది శాఖ తోటి గవర్నమెంట్ దీనికి అందించాలి. మా చెల్లెకి సుతం ఒక కాంట్రాక్ట్ బేస్ కిందనే పనిచేస్తాడు. మా చెల్లెకి సుతం అందులో ఒక కాంట్రాక్ట్ బేస్ కిందనే ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఒక సంఘటన జరిగిన ఇలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అయిపోయింది, 2 అయిపోయింది, 3 జరుగుతుంది, రేపు ఇంకోటి 4 జరుగుతూ ఉంటుంది. మరి ఏమన్నా దీనికి సంబంధించిన కన్సర్న్ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ ఈ బాధితులకు హామీ ఇస్తాము ఏదో చేస్తామని చెప్పి చేతులు దుప్పుకుంటున్నా? ఎందుకంటే నిండు ప్రాణం పోయిన తర్వాత ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఆ కుటుంబానికి ఆ దిక్కు ఎవరు ఉండరు. డబ్బులతోటి మనం మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. డబ్బులతోటి చాలా చేయొచ్చు కానీ అన్ని చేయలేం. ఇప్పుడు ఆమెకు భర్త లేని లోటు ఈ ప్రపంచంలో ఎవరు తెచ్చలేరు, పిల్లలకు తండ్రిని ఎవరు తెచ్చియలేరు. మరి నిర్లక్ష్యానికి ఒక మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి నిర్లక్ష్య అధికారులపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? వాళ్ళని 100% సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, సస్పెండ్ చేయాలి వాళ్ళను. ఎందుకంటే డబ్బే శాశ్వతం కాదు. ఇవాళ డబ్బుతోటి వాళ్ళ భర్తను తేలం ఇవ్వాలి. వాళ్ళ భర్త చనిపోయిండు, డబ్బులు సంపాదించుకోవచ్చు ఆయన ఉన్న రోజులు, కానీ ఇవాళ డబ్బుతోటే డబ్బు ఏదో ఇన్సూరెన్స్ ఇస్తారో అది ఇస్తాం అనేది కాదు. ఒకటేంటంటే 100% పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఆ అధికారులను సస్పెండ్ చేయవలసిందే. రెండోది ఏంటంటే గవర్నమెంట్ కూడా 100% ఈ గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగం కల్పించాలని మేము పూర్తిగా అందరూ గిరిజనుల తరఫున డిమాండ్ చేస్తాం. ఒక మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఒక ప్రాణాన్ని తెచ్చిచ్చిన ఎందుకంటే ప్రివెంటివ్ మెజర్సే తీసుకోవాల్సి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎన్నో చేస్తామని చెప్పి అంటారు, కానీ చనిపోక ముందుకే అతన్ని మాత్రం ఇక్కడ ఇట్లాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ చర్యలు తీసుకుంటున్నారా? మరి అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఆయన చేసే పని చిన్న నౌకరి. ఆ చిన్న నౌకరి ఎక్కడంటే ఒక చిన్న పల్లెటూరుకు సంబంధించి ఉద్యోగం. ఆయన తీసుకుపోయి 4 గ్రామాల నుంచి వాడుకుంటున్నారు. అంటే ఆయన పని కంటే ఎక్కువ సేవలు ఆయన యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఆయన పని కాదు కానీ ఎక్కువ సేవలు వాడుకుంటున్నారు. దీన్ని వాడుకున్న వాళ్ళు ఖచ్చితంగా వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అధికారి ఏ కానీ డి కానీ సితో సహా వారు ఎవరైనా బాధ్యులు వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని కస్టడీ తీసుకోవాలి. గవర్నమెంట్ తీసుకొని కంపల్సరీ ఈ బాధితులు ఏదో ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లలకు భవిష్యత్తులో చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి. ఈ విధమైన ఏర్పాటు చేయాలి. కానీ ఇట్లాంటి చేయడం వల్ల ఈ రాబో రోజుల్లో ఏ ఉద్యోగమైనా పనిచేయడానికి ఎట్లా ఉండాలని తయారవుతారు. కానీ మామూలు చిన్న ఉద్యోగిపై నువ్వు అక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ అని చెప్పి ఎక్కేసి వీళ్ళు నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఆ చట్ట విరుద్ధము. ఆ చేయడం వల్ల చట్ట పరంగా ఎవరైతే ఉన్నారో అధికారుల మీద ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని జైలు పంపించిన అవసరం ఉన్నది. ఓకే, ఇప్పుడు విద్యుత్ శాఖలో సరైనటువంటి సిబ్బంది ఒక్క వ్యక్తి 6 గ్రామాలకు చూడాల్సినటువంటి పరిస్థితి చెప్పండి. ఊరికొక్కరిని ఉంటే ఏ ఊరు సమస్యలు వాళ్ళు తీర్చుకునేటువంటి అవకాశం ఉంది కదా. మరి ఇట్లా కాకుండా ఒక్క వ్యక్తి మీరు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ తన ఉద్యోగం కంటే జీతంకి వచ్చేదానికంటే సర్వీసే ఎక్కువ చేస్తుందని చెప్పి అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమస్యలు వచ్చినా కానీ వీళ్ళకి ఉంటుంది. మరి వీరికి సరైన ట్రైనింగ్ ఇస్తున్నారా? వీళ్ళను అఫీషియల్ గా ఎంప్లాయీస్ గా గుర్తిస్తున్నారా? అసలు వాళ్ళ ఎంప్లాయీస్ గుర్తించి ఉంటే ఈ పని జరిగే ఉండేది కాదు. వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఉంటే ఈ పని జరిగే ఉండేది కాదు. వాళ్ళకు తాత్కాలికంగా వాళ్ళకి ఏదో మనం వాళ్ళకి అవసరం వచ్చిన వాడుకుని వాళ్ళు ఇచ్చి పెడుతున్నారు. అదే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఉంటే ఇటువంటి సందర్భాలు వాళ్ళ గిరిజన పిల్లలు వాళ్ళకేం తెలియదు. ఈ శాఖలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక 6 నెలలకు ఒకసారి కంపల్సరీ వాళ్ళని ట్రైనింగ్ కండక్ట్ చేసి ఇట్లా చేయాలని చెప్పేది ఉండే. కానీ దానికి బాధ్యత ప్రభుత్వమే ఉంచాలి. ఓకే అన్న, ఇప్పుడు మీరు చెప్పండి, కంటిన్యూగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి. ఎందుకంటే జనగామలో 2 సంఘటనలు జరిగినాయి. సిఎండి గారు కూడా వెళ్ళి అక్కడ పరామర్శించారు, వచ్చిండ్రు. ఆ తర్వాత మనకి ఏం చర్యలు తీసుకున్నారనేది కూడా ఎవరికి ఏం తెలియదు. మరి ఆ కుటుంబం మాత్రం అక్కడ మళ్ళీ ఇంటికి ఉన్నటువంటి పెద్ద దిక్కు లేకుండా అక్కడ వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అది మర్చిపోక ముందుకే మళ్ళీ ఒక సంఘటన కంటిన్యూగా ఇప్పుడు నర్సంపేటలో జరిగినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వం మొండి ఒకరి నశించాలి. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్లను అనే పేరు పెట్టి వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ కష్టాలను పిండి పిలిచి రక్తాన్ని తాగుతున్న ఈ గవర్నమెంటు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మరి ఈ ప్రభుత్వము మరి ఇట్లాంటి నిర్లక్ష్యము మరి వారికి సరైన టైంలో నెల జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. మరి ఒక వ్యక్తికి ఒక చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగికి 5-6 గ్రామాలలో ఇవ్వడం ఇది సమంజసమం కాదు. మరి ప్రభుత్వము మరి ఒక్కొక్క అధికారికి 2 లక్షల జీతము, ఒక్కొక్కరికి 3 లక్షలు ఆ విధంగా ఇచ్చుకుంటూ వాళ్ళను ఇంట్లో పండబెట్టి ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను వాడుకుంటూ మరి ఈ 10,000 జీతగానికి మరి స్తంభాలు ఎక్కించి ప్రాణాలు తీపిచ్చిన ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం ఉండి ఒకరి వదిలిపెట్టి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లను రెగ్యులర్ చేయాలి.
వాళ్ళ పిల్లలకు మరి వాళ్ళ పిల్లలను సాదుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకోవాలి. వాళ్ళ భార్యను వెంటనే అదే కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఈ బోడమాణిక్యం తండగా ఒక బోడమాణిక్యం తండ వ్యక్తిగా నేను గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాను. ఓకే ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత శివ మళ్ళీ లేడన్న తర్వాత వాళ్ళ భార్య అలాగే వాళ్ళ తల్లి కుటుంబ సభ్యులందరూ కడుపు అంటే ఎంత రోదన మాత్రం ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి. మరి ఆ బాధలు ఎవరు పడాల్సి వస్తుంది? ఎందుకంటే కడుపు కోత మిగిల్చినటువంటి తల్లి పడేటువంటి ఆ వేదనను ఎవరు తీర్చలేరు. ఇక భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేని ఆ భార్య ఇద్దరు పిల్లల్ని సాకలేక ఎంతో ఆవేదనకు గురవుతుంటే వారి ఏడుపును కూడా చూసి తట్టుకోలేనటువంటి తండవాసులు కూడా ఎంతో మంది ఉన్నారు. అమ్మ, ఇప్పటి వరకు మీ కళ్ళ ముందే నిన్న మొన్న ఏ అవసరం వచ్చినా ఇక్కడ అందరి జీవితాలకి కరెంటు పని చేసుకుంటూ వెలుగులు నింపినటువంటి తను మాత్రం ఇప్పుడు ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. మరి ఈ అధికారులు కంటిన్యూగా ఇప్పుడు అతను చెప్తున్నట్టు లక్షల జీతాలు మాత్రం అధికారులు తీసుకుంటున్నారు. ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేస్తున్న మాటలు వారు మాట్లాడుతున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో మరి అధికారుల నిర్లక్ష్యమా ఎందుకు? మరి కంటిన్యూగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఒక సంఘటన జరిగిన తర్వాత మరో సంఘటన మీదనైనా సరే అధికారులు స్పందించి మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు మీరు? చూడాలి కంపల్సరీ గవర్నమెంట్ ఏం చేస్తుందో. ప్రతి ఒక్కరు ప్రజలు, మేము పేద కుటుంబం, మాది అందరిది పేద కుటుంబానికి మా ఇంట్లో నిలగడగా ఉన్నాడు మా కొడుకు. కానీ వాళ్ళ భర్తగా గవర్నమెంట్ తీసుకొస్తుందా? వాళ్ళ వెనకాల మరి చేసే పనులు ఏం చేస్తాడు? దేనికి వాళ్ళ వెనకాల ఏమున్నారు? ఆయన ఒక్కడే ఉన్నాడా? పక్క వాళ్ళు కూడా ఉన్నారా? ఆయన పక్క వాళ్ళు ఇంకోళ్ళు ఉంటే ఆ సంఘటన జరగకపోయేది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ పక్కన ఇంకోటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భర్తగా ఆయన నిలబడేది. వాళ్ళ పెద్ద దిక్కు వాళ్ళ భర్తగా వాడిని తెచ్చి గవర్నమెంట్ ఇస్తాడా? ఖచ్చితంగా వానికి సస్పెండ్ చేయాలన్నా మరి వస్తాడా ఇక్కడికి? లేకపోతే ఖచ్చితంగా ధర్నా చేస్తాం మేము రోడ్ మీద. లైన్ మ్యాన్ సస్పెండ్ చేయాలి, వానికి న్యాయం జరగాలి, వాళ్ళ పిల్లలకు న్యాయం జరగాలి. చిన్న పిల్లలు ఏం చేసి బతుకుతారు? గవర్నమెంట్ వాళ్ళకు కల్పించి ఏమైనా ఇస్తుందా? వాళ్ళు ఏమైనా అంటారా అనేది మాకు నిర్ణయం ఒకటి చేయాలి. లేకపోతే వానికి భర్తగా తీసుకొచ్చి ఇస్తాడా? అది ఒకటే. ఓకే ఏదేమైనామా ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రం తన నిండు ప్రాణాలను అయితే కోల్పోయింది. కేవలం నిర్లక్ష్యం అనేది దీనిలో కనిపిస్తుంది. మరి ఒకరు పని చేస్తున్నప్పుడు తను చెప్పినట్టు ఇంకొకరు పక్కన ఉండి మరి వాళ్ళకు ఎప్పటికప్పుడు ఫోన్లో అప్డేట్ చేసుకుంటూ మరి కరెంటు పాస్ అవుతుందా లేదా, ప్లస్ ఒక లైన్ నుంచి వెళ్ళి బంద్ అయినప్పుడు ఇంకో లైన్ నుండి కరెంట్ వస్తుందా లేదా అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. మరి అట్లాంటప్పుడు మరి ఎవరో ఒకరు చెప్పు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఇది అధికారులు దీనికి సంబంధించి మరి ఏ విధమైనటువంటి రిపేర్ చేశారు, మరి దీనికి బాధ్యులు ఎవరైనా దాని మీద గుర్తించేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరి ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ లైన్ మీద వారే చాలా తప్పు చేశారు. వీళ్ళంతా తెలిసే కుట్రతోటే మరి శివగానికి చంపాలని వాళ్ళు కోరుకున్నారేమో. మరి ఎందుకు ఎంతమంది ఎన్పేరు ఉన్నా పని ఉన్నా మరి ఎందుకు చావరు? ఇన్ని రోజులు సంవత్సరాలు పని చేసినా మరి వాళ్ళు లక్షల కొద్ది వాళ్ళు జీతాలు తీసుకొని మరి చిన్నవాటి పనిపాటి ఉద్యోగం చేసి 20-15 వేలు జీతాలతోటి వాళ్ళ పిల్లల్ని ఎట్లా సాదుతారు? వాళ్ళ భార్య పిల్లల్ని ఎట్లా సాదుకుంటారు? వాళ్ళు కుటుంబాన్ని ఎలా నడుపుతారు? మళ్ళీ ఇంత కష్టం వాళ్ళు లక్షలు వచ్చిన వాళ్ళ పిల్లలను వాళ్ళు బయటకు తీయలేరు, వాళ్ళ భార్యను బయటకు తీయరు. వాళ్ళు మనకైతే ఇక బయటకు తీపిస్తారు. వాళ్ళకు కూలీ లేదు, లాంటి లేదు, వాళ్ళకు జీతం లేని పని వాళ్ళు నడిపిస్తారు. మరి వాళ్ళ భూమి కూడా లేదు. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొడుకున్నారు ఇద్దరు. వాళ్ళ భార్య కూడా ఒక పనికి పోయేది కాదు, పనికి పోయినా చేత కాదు. ఆ స్థితిని వాళ్ళకు ముందుకు మన గవర్నమెంటే మళ్ళీ వాళ్ళకు చెప్పి మరి ఏది కావాలో వాళ్ళు గవర్నమెంట్ మన కానిస్టేబుల్ అయినా ఏం చూపుకున్నా వాళ్ళకి వస్తాయి జీతాలు మంచి, వాళ్ళు మంచి తింటారు. కానీ మనకైతే హెల్పర్ల వాళ్ళకు వీళ్ళకైతే లేనప్పుడు వాళ్ళకు కొంచెం వాళ్ళ చూసి వాళ్ళ అధికారులతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి మనం కానిస్టేబుల్ పోలీసులు ఉన్నారు కదా ఎస్ఐ వాళ్ళు మనకు లోపలికి పోనితలేరు. ఇక పొద్దుటి నుంచి వాళ్ళకు పొద్దుగాలు చనిపోయిండు, 12-11 గంటలకు చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు సాయంత్రం వరకు ఆపుతూనే ఉన్నారు. నీకు నిర్ణయం చేస్తాము, న్యాయం చేస్తాము అని. ఇప్పుడు వరకు మాకు న్యాయం అయితేనే దొరకలేదు. మరి మా చెల్లెకైతే ఒక ఉద్యోగం ఇప్పియాలి, వాళ్ళ కొడుకులను వాళ్ళ ఉద్యోగాలతో వాళ్ళ కొడుకుల బిడ్డలను సాదుకుంటది. శివ అన్న కొడుకు, శివ భార్య మా మేనత్త మనవరాలు, సొంత మేనత్త మా నాయన చెల్లె. ఇప్పుడు పెళ్లి అయి 13-12 సంవత్సరాలే, 15 సంవత్సరం కూడా కాదు. లైన్ మ్యాన్ అన్నట్టుడు సూర్యపేట ఎక్కడన్నట ఆయన ముండి ఫెక్టరీ దాకినాడు ఆయన తాకి అక్కడ శివ రా, అక్కడ ఒక 500, అక్కడ 1000 రూపాయలు, అక్కడ 2 పుంజులు, అక్కడ బీర్ బరండి, అక్కడ దందా అని తీసుకుపోయి ఆ కరెంటు అది ఆఫ్ చేసినారు, బంద్ ఇది అది ఎక్కడ పడితే అక్కడ ఎక్కించి లైన్ మెన్ చంపిండు.
లైన్ మెన్ మొత్తం లైన్ మెన్ ఆయన నౌకరీ ఉండవద్దు, వీళ్ళ భార్యకు నౌకరీ ఇప్పించాలి. ఆయన లైన్ మెన్ నౌకరీ ఈయన భార్యకు ఇప్పించాలి. ఇద్దరు పిల్లలకు కలిపి ఓ 50 లక్షలు ఇవ్వాలి. ఓకే ఓకే ఇక్కడ అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంఘటన చూస్తుందంటే కేవలము అంటే వీళ్ళు వివిధ జీవులుగా మారిన తర్వాత కుటుంబాలకు జరిగే న్యాయం తర్వాత విషయం. ఎందుకంటే న్యాయం జరగాల్సిందే, కానీ మళ్ళీ ఇంకా కొన్ని కుటుంబాలు ఆగం కాకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ అధికార నిర్లక్ష్యమే అనిపిస్తుంది, స్పష్టంగా అనిపిస్తుంది. మరి ఎందుకు ఇక్కడ వరుస సంఘటన జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? పాపాపేట, లింగగిరి, తర్వాత ఈ చంద్రరావుపేట 3 సబ్ స్టేషన్లకు ఇతనే వర్కరు. 3 సబ్ స్టేషన్లకు ఈయన చేసే పని ఎవ్వరు చేయరు. ఒక అంటే ఇప్పుడు లైన్ మ్యాన్ ఉన్నాక కూడా గిరిజన కుటుంబం నుండి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మామూలుగా హోటల్లో పనిచేసే వ్యక్తి కనీసం ఒక 20,000 పని ఇస్తున్నారు. ఇప్పుడు అతనితోని సర్వం పని చేపించుకుంటాం. ఎందుకంటే నేను ఒక రైతునే, నేను ఒక ఎంప్లాయీనే. ఏ నైట్ ఫోన్ చేసినా మేము శివకి చెప్పినాం, ఏకి ఫోన్ చేయి, డికి ఫోన్ చేయి, లైన్ మెన్కి ఎవరికి ఫోన్ చేసినా కూడా మేము శివగా చెప్పినాం పని చేపించుకోండి, వస్తాడు, శివ వస్తాడు. నైట్ మాకు 12 గంటలకు కరెంట్ పోయినా కూడా ఈ 3 సబ్ స్టేషన్ల పరిధిలో ఎక్కడైనా కూడా ఈయన ఎంత వర్షం పడని, చలి ఉండని, ఏది ఉండని ఈయనే మొత్తం పని చేపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఉదయం కూడా బిల్లుల వసూల్లో కూడా ఈయననే వాడుకుంటారు. వాళ్ళు కేవలం కార్లలో తిరుగుకుంటూ, ఏసీ రూమ్లో వండుకుంటూ, కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే ఇతనితో పని చేపిస్తూ ఉంటారు. మేము కూడా, ఎందుకంటే మాకు చాలా మంచి వ్యక్తి, ఆయన మర్యాదస్తుడు, అందరికి కూడా గౌరవంతో చూసే వ్యక్తి. పాపం ఎందుకంటే ఆయన చనిపోవడం చాలా అది దుఃఖం, కానీ ఇప్పుడు అతన్ని మాత్రం ఎవరు తెచ్చేయలేరు. అయితే ఇప్పుడు అతన్ని సర్వ చాకిరీ చేయించుకుంటూ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవంగా మన మిత్రుడు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి 2 లక్షల కంటే తక్కువ ఉద్యోగం ఎవరికీ ఉండదు. కానీ ఇంతవరకు వాళ్ళు ఒక స్తంభం ఎక్కింది లేదు, ఒక ట్రాన్స్ఫారం కాడికి వచ్చింది చూసింది లేదు, కనీసం మాకు అసలు పరిచయాలే లేవు వాళ్ళతో. ఈ 3 సబ్ స్టేషన్ల పరిధిలో చేసే పని అంతా శివనే చేస్తాడు. ఆయన లేని లోటు మాకు ఎవ్వరు తీర్చలేదు దాదాపుగా. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఇలా ఏడుస్తున్నాడు, ప్రతి ఒక్క రైతు. ఎందుకంటే ఎవరి నోట్లో చూసినా శివే, ఎందుకంటే ప్రతి ఒక్క పని ఆయనే చేస్తున్నాడు. కేవలం వీళ్ళు వచ్చి షోగా అట్లా చూసిపోవడం తప్ప వీళ్ళు చేసే పని ఇంతవరకు ఒక స్తంభం ఎక్కింది లేదు, ఒక తీగ ముట్టుకున్నది లేదు, ఒక ఫీజు వేసింది కూడా లేదు. ప్రతి ఒక్క పని కూడా శివతోనే చేపించుకున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలి, అతనికి నష్టపరిహారం ఇవ్వాలి. సరే, డబ్బులతోనే మనం ఏది కొనుక్కోలేం, కానీ ఆ కుటుంబాన్ని మనం జీవనోపాధి కల్పించాలంటే వాళ్ళ భార్యకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు పెన్షన్ లేదు. మాకంటేనేమో మేము చనిపోయిన మా భార్య కూడా సుఖంగా బతుకుతుంది, మాకు పెన్షన్ ఉంటుంది, మా పిల్లలకు కూడా మాకు హెల్త్ కార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ పాపం ఏది లేదు, ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో కొనుక్కోవడమే. పాపం ఆయన పని చేసినందుకు ₹1 కూడా ఎవరి దగ్గర ఒక పీడించి అడగాడు. మేమే సానుభూతితోని ఎప్పుడన్నా అవసరం అనుకుంటే మేమే ఇస్తాను కూడా తీసుకోడు ఆయన. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మాకు దొరకడు. మాకు చాలా ఇవాళ బాధగా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 5-6 వేల మంది రైతుల పని ఆయన చేస్తున్నాడు. మేము కేవలం పోయి మోటార్ పెట్టడమే తప్ప ఎప్పుడు ఏ క్షణంలో ఫోన్ చేసినా కూడా ఎంత నైట్ మొన్ననే మాకు ఎల్లాగూడెం చెరువు వెనకాల ట్రాన్స్ఫారం కాలిపోతే ఇంత బురదలో నాతో వచ్చి పొద్దుగాలు వచ్చి పని చేసిండండి. మరి అక్కడ లైన్ మెన్ కానీ, ఏఈ కానీ, డిఈలు కానీ వచ్చి చూసారా? కనీసం ఏది లేదు. కాబట్టి ఈయన చాలా మంచి వర్కర్ అండి. ఏ పని చెప్పినా కూడా బాగా పనిచేసే వ్యక్తి. ఆయన లోటు మాత్రం ఎవ్వరు పూడ్చలేరు, కానీ వాళ్ళ కుటుంబానికి జీవనోపాధి కల్పించాలి, ఆ పిల్లలను కూడా మంచి రెసిడెన్షియల్లో వేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఓకే, ఇక్కడ గమనించాల్సిందంటే వారు చెప్తున్నటువంటి మాటల్లో లక్షలు జీతాలు తీసుకుంటారు, కానీ కార్లలో వస్తుంటా ఉంటారు, కారు నుంచి కాలు కింద అడుగు పెట్టారు. కానీ ఏదైనా సరే ఫోన్లో శివకు చెప్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి దానికి కూడా శివ శివ శివ. ఎవరు మాట్లాడినా, లైన్ మ్యాన్ మాట్లాడినా శివ, పై అధికారి ఏఈకి మాట్లాడినా శివ, డిఈకి మాట్లాడినా శివ, ఇంకా ఎవరికి మాట్లాడినా శివకు ఫోన్ చేసి చెప్పాం మీరు వెళ్ళండి అని చెప్పి అందరి సమస్యలు కూడా. అంటే ఇంతమంది చేయాల్సినటువంటి పని కేవలం ఒక శివ మీదనే ఆధారపడి చివరికి ఆ శివనే లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గపు వ్యవస్థ ఇక్కడ తయారవుతుందా అన్నటువంటి ప్రశ్నలు వారి కడుపు కోత ఎవరికి పడుతుంది? మరి ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? మరి 6 గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు రేపు మళ్ళీ ఎవరు వస్తారు? ఇట్లాంటి మరణాలు జరిగిన తర్వాత మరెవరు వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉంటారా? మరి ఉన్నటువంటివన్నీ కాపాడుకునేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి ఎందుకు ఇంత దారుణమైనటువంటి స్థితికి, ఒక నిర్లక్ష్యపు ధోరణికి అవలంబడుతుంది? మనం చూస్తున్నాం, ఒక తల్లి కడుపు కోత అలా మాట్లాడుతుంటే ఇప్పటి నుండి తనకు ఏడుతున్నటువంటి స్థితి చూస్తుంటే మాత్రం ఇంత దారుణమైనటువంటి స్థితి. దానికి ఎవరు తెచ్చిస్తారు? తన కొడుకు ఎవరు తీసుకొస్తారు? ఏందమ్మా శివను ఇట్లా చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? మరి శివకు ఇట్లా జరిగిందంటే ఇప్పుడు ఇంతమంది మీరు కాదు, దాదాపు 6 గ్రామాల ప్రజలు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ కారణం, దీనికి నిర్లక్ష్యం ఎవరనుకుంటున్నారు?
వాళ్ళ మాటలు ఇప్పుడు దుఃఖంలో కూడా మాట్లాడలేకపోతారు. వాళ్ళకు న్యాయం జరగాలి, పిల్లలకు న్యాయం జరగాలి. అదే పక్కన ఉంటే అది మరో ఒక్కరికి కూడా జరగకుండా న్యాయం జరగాలని మేము బాధ్యతగా గిరిజన బిడ్డలం. నిజంగా మమ్మల్ని కాంటాక్ట్ వాళ్ళకు ప్రతి ఒక్కరి కాంటాక్ట్ వాళ్ళ బాధ్యత గవర్నమెంట్ లేకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తాను. ఏమంటే కాంటాక్ట్ అని వాడుకుంటాను. మేము ఫ్యామిలీ తోటి రోడ్డు మీద పడడం జరుగుతుంది. అది గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. పట్టించుకోవాలి, పిల్లలకు న్యాయం జరగాలి. మేము మా బాధ్యతగా మేము కోరుకుంటున్నాం. మాటలు రావట్లేవు. ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వాళ్ళ భార్య, అక్కడ చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ ఇంకా తీసుకురాలేదు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎంత ఆవేదనమైనటువంటి వాతావరణం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఇక్కడ కేవలం అధికారం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ తల్లి కడుపుకోదని ఎవరు తీసుకొని తీరుస్తారు? మరి ఆ భార్యకు సంబంధించినటువంటి ఆ కుటుంబ జీవితకాలం, ఎందుకంటే ఒక రోజుతో అయిపోతుంది కాదు, తను జీవితాంతం తన భర్త లేని లోటును ఇక తన పిల్లల్ని పట్టుకొని ఎన్ని రోజులు దినదిన గండంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీనికి అంతటికీ అధికారులు మాత్రం ఎవరి పనులలో ఉన్నారు, వారు ఇక్కడ ఎవరి జీతాలు వారు తీసుకుంటున్నారు. కానీ చాలని జీతాలతోటి 500కు 200కు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేటువంటి ఒక కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగినితో మాత్రం వెట్టి చాకరీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆ వెట్టి చాకరీ దాని ప్రతిఫలం ఏంటంటే చివరికి ఆ మనిషినే లేకుండా చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామా అన్నటువంటి ఒక ఆలోచన కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటి మాటలు ఒకటే, మరి జరిగిందేదో జరిగిపోయింది. తమ కుటుంబానికి అలాగే జీవిత కాలం వారికి ధైర్యం ఇచ్చేటువంటి చర్యలు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా? మరి ఇప్పటి వరకు ఎక్కడ ఎవరేం చనిపోయినా కానీ వచ్చి పరామర్శించేటువంటి సీఎండి గారు మరి ఇక్కడికి వచ్చి వీరిని పరామర్శిస్తారా, లేకపోతే మరి వారిని ఎవరు ఆదుకుంటారన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా చివరికి ఒక పేదవాడి బతుకు మధ్యలోనే ఇక్కడ అంతమైపోతున్నటువంటి నేపథ్యంలో ఉన్నవాడు ఏ విధంగా సరే తన పబ్బం గడుపుకుంటున్నారు. కింది స్థాయిలతో పని చేపిస్తూ ఇక్కడ పని చేయకుండానే ఇక్కడ పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. మరి ఇతని జీవితానికి, అతని కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారన్నది కూడా ప్రభుత్వాలు అలాగే అధికారులు దీనిపై ఖచ్చితంగా ఆలోచించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి స్థానికులు కూడా తీవ్రమైనటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నర్సంపేట మార్చిలి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.